ఎంత పుచ్చకాయ? ఒక పీస్ ఎంత? 20 రూపీస్. ఇది ఒక పీస్ 20 రూపీసా? ఒక పీస్ ఇది 1 పీస్ 20 రూపీసా? పుచ్చకాయ అయితే ఇవైతే 3 కాయలు 100 రూపాయలు అండి. ఒక పీస్ అయితే 20 రూపీసా? రూపాయికి ఇస్తా? ఒక రూపాయికి ఒక రూపాయి పుచ్చకాయ ఒక పీస్ రాదా? ఎంత హెయిర్ కట్ కి? అదే సేవింగ్ ఎంత? 100 రూపీసా? ఒక రూపాయి తీసుకో. రూపాయికి ఏమొచ్చింది ఏంది? ఆంధ్రప్రదేశ్ లో రూపాయికి ఎకరం భూమి ఇస్తున్నారు. ఎక్కడ సార్? ఎక్కడంటే వైజాగ్ లో ఎకరానికి రూపాయి ఇస్తే వైజాగ్ లో ఎకరం భూమి ఇస్తున్నారు. ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. రాదా? రూపాయికి సేవింగ్ చేయవా? లేడే రాదా? మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు రూపాయికి ఎకరాల భూములు ఇస్తున్నారు వైజాగ్ లో. ఏం పేరు బాబాయ్ నీ పేరు? వీరాస్వామి. నైస్. ఎర్సం బాబాయ్ ఒక ముంజ ఎంతకి ఇస్తా? 6 రూపాయలు. రూపాయికి ఇవ్వవా? రాదు. రాదు ఎందుకని? రావండి, చెట్లు ఎక్కాలి. అక్కడ చెట్లు ఎక్కాలి, కోసి రావాలి. ఒక ముంజ అయితే రూపాయికి ఇవ్వను. ఒక కాయ ఒక రూపాయికి తీసుకున్నా. ఒక కాయ ఏది రూపాయికి వచ్చిందా? రూపాయికి రాదా? నీకు ఒక విషయం చెప్పనా? వైజాగ్ లో చంద్రబాబు గారు 1 రూపాయికి ఎకరం పొలం ఇస్తున్నాడు. మరి నువ్వు జాంకాయ ఇవా? మీరు కొంటాం 40 రూపాయలు. మరి రూపాయికి ఎకరం భూమి ఎట్ట వస్తుంది? అంతేనంటావా? అవునా? సరే ఇప్పుడు నేను కేజీ నాకు పెట్టుకుంటా రూపాయి కాదు కనీసం 5 రూపాయలు కూడా ఎవరు 10 రూపాయలు కూడా ఇల్లు ఎందుకంటే గిట్టుబడి కాదు ఇవ్వటం. మరి ఎకరం భూమి ఎట్లా ఇస్తున్నాడు బాబు గారు? నిమ్మకాయ అని వచ్చిద్దా? నిమ్మకాయ 4 రూపాయలు కాదు ఇప్పుడు ఉన్న రేటు ప్రకారం 100 కాయలు 400 రూపాయలు. ఒక నిమ్మకాయ 4 రూపాయలా? నిమ్మకాయ కూడా రాదు. ఇక్కడ ఏదన్నా వచ్చిద్దా మరి? ఏమవుతుందండి? సపోటా కాయలు ఉన్నాయంటే 15 కాయలు 50 రూపాయలు. సపోటా కాడు ఏది రాదు. రూపాయలు రావడం అనేది అది ఎప్పుడో నేను వ్యాపారం చేసిన అంతేనా? చూశారు కదా, ఉదయం నుంచి మనం చాలా ప్రయత్నం చేశాము. రూపాయికి ఒక జాంకాయ కొందామన్నా, ఒక నిమ్మకాయ కొందామన్నా, ఒక పుచ్చకాయలు ఒక పీస్ కొందామన్నా ఏ వస్తువును కూడా మనం రూపాయికి కొనలేకపోయాం. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం కేవలం 99 పైసలకే ఆయన మనుషులకి కమిషన్ల కోసం, ఆయన యొక్క స్వార్థం కోసం కేవలం 99 పైసలకే వైజాగ్ లో కోట్ల విలువ చేసేటువంటి భూములను కేవలం 99 పైసలకే కట్టబెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గురించి కానీ భవిష్యత్తును గురించి కానీ ఏ మాత్రం ఆలోచించకుండా కేవలం ఆయన స్వార్థం కోసం ఈ పని చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరూ కూడా దీని గురించి ఆలోచించి అందరూ దీన్ని ఖండించాలని చెప్పి తెలియజేస్తూ మీ సందీప్ శృంగారపాటి.